వెన్ క్లౌన్ బికమ్స్ ద కింగ్, ద కింగ్డమ్ బికమ్స్ ద సర్కస్ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. ఇది నేను ఎందుకు చెప్పాను అనేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఇస్లామాబాద్లో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. నేను వీడియోలో నేను చెప్పేశాను. జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ వీళ్ళందరూ అమెరికా నుంచి వచ్చి ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ కానీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కానీ సయ్యద్ అబ్బాస్ అరాక్చి అని వీళ్ళందరూ వచ్చి 21 గంటలు మాట్లాడారు. ఫైనల్గా ఏం జరగలేదు. వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇది ఇట్స్ బ్యాడ్ న్యూస్ అని చెప్పి జేడీ వ్యాన్స్ గారు అనౌన్స్ చేశారు. Not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could. And they have chosen not to accept our terms. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్యారలల్గా అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏం జరుగుతుంది, చాలా సీ మైన్స్ అని ఉంటాయి. ల్యాండ్ మైన్స్ లాంటివి, సీలో ఉంటే సీ మైన్స్ అవి. ఆ చుట్టుపక్కల ఏమైనా షిప్ వస్తే షిప్ వెళ్ళిపోతుంది. అలాంటి స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ చాలా ప్లాన్ చేసింది. స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేసినా కూడా సీ మైన్స్ ఇంకా ఎలిమినేట్ చేయలేదని చెప్పి ట్రంప్ గారు చాలా చింతించి ఒక ట్వీట్ పెట్టారు. అదే ట్రూత్ సోషల్ పోస్ట్. ఈ సీ మైన్ ఇష్యూ కూడా మనందరం మాడుకున్నాం. కానీ ఇవాళ ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే, యుద్ధం రెజ్యూమ్ అవుతుందని మనందరికీ తెలుసు. బట్ ఆయన ఎలా రెజ్యూమ్ చేస్తున్నారు, ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అమెరికన్ నేవల్ ఫోర్స్ని పంపిస్తూ అది ఎంత పవర్ఫుల్ మనందరికీ తెలుసు. And now the US president has himself declared a blockade of the Strait of Hormuz. The military confrontation is looming over the crucial waterway. ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1లో ఉంటుంది అది. అలాంటి నేవల్ ఫోర్స్ని అక్కడ పంపించి మేము దాన్ని బ్లాక్ చేస్తున్నాం, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని మీరు కాదు బ్లాక్ చేసేది నేను అని చెప్పి ట్రంప్ గారు అన్నారు. ఇది ఫస్ట్ వినగానే మనందరికీ ఒక డౌట్ వస్తుంది. ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయిపోయింది కదా, దాన్ని మళ్ళీ ఈయన బ్లాక్ చేయడం ఏంటి అని చెప్పి. ఇప్పుడు దీనికి రెస్పాన్స్గా ఇరాన్ ఒక మీమ్ లాంటిది లేదా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఒకటి వదిలింది. ఎఫ్ ఆఫ్ ఓ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఓ అని. ఇది చాలా అడ్వాన్స్డ్ మ్యాథ్స్లా మనకు అనిపించవచ్చు కదా. దీన్ని సింప్లిఫై చేసి వాళ్ళ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ ఎటువంటి ధమ్కి ఇస్తుంది వాళ్ళ యూఎస్కి అని. ముందు మనం మొదటి సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది స్టేట్ ఆఫ్ హార్మోస్. యూరోప్కి అమెరికాకి వాళ్ళు యాక్సెస్ లేదు సరిగ్గా, ఆ షిప్స్ రాలేవు. అలాంటి స్టేట్ ఆఫ్ హార్మోస్ అంటే అమెరికా బ్లాక్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే అక్కడ ఇండైరెక్ట్గా చైనాకి రష్యాకి ఇది వార్నింగ్. ఇది వార్నింగ్ అనడం కన్నా వాళ్ళకి లాస్ జరిగేలాగా ఒక చర్య. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక అడుగు ముందుకెళ్ళి భారతదేశాన్ని కూడా లాస్ చేసే ఒక నిర్ణయం అని చెప్పి నేను వాడొచ్చు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏం జరుగుతుంది, గత కొన్ని వీడియోస్ నాకు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏ దేశాలు అయితే ఇరాన్కి అంత ఫ్రెండ్లీగా లేవో ఆ దేశాల షిప్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తూ, ఏ దేశాలు అయితే మద్దతు పలికాయో చైనా, రష్యా, మన భారత్, ఈ దేశాలకు సంబంధించిన షిప్స్ మాత్రాన్ని పంపిస్తుంది క్లీన్గా. ఆఫ్ కోర్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసి. ఇప్పుడు ఈ ట్యాక్స్ కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఎటర్నిటీ దాకా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది పీస్ టాక్స్లో. ఎనీవేస్ దాని గురించి మనం మాడదాం. ఇవాళ అక్కడ అమెరికా బ్లాక్ చేస్తే ఏముంటుందంటే, యూరోప్ షిప్స్, అమెరికా షిప్స్, ఈ షిప్స్, ఆ షిప్సే కాదు, చైనా షిప్స్ని కూడా మేము బ్లాక్ చేస్తాం, రష్యా షిప్స్ని కూడా మేము బ్లాక్ చేస్తాం, అంతెందుకు భారతదేశానికి సంబంధించిన షిప్స్ని కూడా మేము బ్లాక్ చేస్తాం అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఇది అందుకే ఇరాన్ ఇస్ వెరీ క్లియర్. బయటకు వస్తున్న కొద్ది గొప్ప క్రూడ్ ఆయిల్ని కూడా మీరు ఆపుతుంటే ఆయిల్ ప్రైస్లు పెరగకుండా ఎందుకు ఉంటాయి, ఆ మాత్రం ఇంకితం లేకుండా మీరు ఎలా ప్రవర్తిస్తారని చెప్పి ఇరాన్ వాళ్ళు అడుగుతుంది. అండ్ ట్రంప్ గారు కూడా చైనాకి సంబంధించి మేడ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దానికన్నా ముందు ఒక చిన్న మాట, ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి, మల్టిపుల్ అప్డేట్స్. వీటిలన్నింటినీ కండెన్స్ చేసి మనందరం మాట్లాడుకునే భాషలో, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఒక నాలెడ్జ్ పిల్ల 10-15 నిమిషాలు మీ ముందు పెట్టేస్తా. ఈ వీడియోస్ నేను ఇప్పుడు పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్లోకి రావాలంటే మీరు ఏం చేయాలి, సింపుల్గా నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. నేను యాక్చువల్లీ 2 ట్వీట్స్తో కాంటాక్ట్ సెట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ట్రంప్ గారు వేసిన ట్రూత్ సోషల్ పోస్టులు ఇవి. అందులో ఫస్ట్ ట్వీట్ మీరు చూడండి, వెన్ క్లౌన్ బికమ్స్ ద కింగ్, కింగ్డమ్ బికమ్స్ ద సర్కస్ అంటారు కదా, అలాగే ఏది మీటింగ్ బాగా జరిగింది, అన్ని పాయింట్స్ అగ్రీ చేశారు. ఇది ఆయన బయటకు వచ్చి సాడ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పిన తర్వాత, బట్ ఒక్కటే పాయింట్ మ్యాటర్ అయింది, అది న్యూక్లియర్. మేము వాళ్ళని న్యూక్లియర్ కేపబిలిటీస్ మీరు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా దాన్ని ఆపేసేయాలని చెప్పాం. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము దాంతో బాంబులు చేస్తున్నాం, అది పక్కన పెట్టండి, న్యూక్లియర్ ఎనర్జీ ఏ దేశానికైనా ఉండాలి కదా, ఆ దిశగా మేము వెళ్తుంటే మీరు ఎందుకు ఆపుతారు అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని మేము బ్లాక్ చేసేస్తున్నాం స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ని. అండ్ కోట్లో ఆల్ బీయింగ్ అలౌడ్ టు గో ఇన్, ఆల్ బీయింగ్ అలౌడ్ టు గో అవుట్, ఐ హ్యావ్ సీక్ నేవీ టు ఇంటర్డిక్ట్, అంటే కంప్లీట్గా ఆపేయమని. ద బ్లాకేడ్ విల్ బిగిన్ షార్ట్లీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ డీజేటీ అని చెప్పి ఫస్ట్ ట్రూత్ సోషల్ పోస్ట్ ఇది. ఇన్ఫాక్ట్ దీని గురించి ఒక న్యూస్ క్లిప్పింగ్ ఒకటి చూడండి మీరు. యాంకర్ అడుగుతున్నారు ఆవిడ. ఇన్ఫాక్ట్ ఈవిడ గుర్తుంటే ఆ టైంలో ఈవిడ నవ్వుతున్న క్లిప్ ఒకటి వైరల్ వెళ్ళింది మన ఆపరేషన్ సింధూర్ టైంలో. వీ హ్యావ్ డన్ ఆల్సో దీని మీద వీడియో. ఆవిడ మీనింగ్ ఏంటి, ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేస్తారంటున్నారు కదా, ప్లస్ 50% టారిఫ్ అని చెప్పి ఆయన ప్రకటించారు. ఒకటి ఏది, ఏ దేశమైనా ఇరాన్కి హెల్ప్ చేసినా, ఇరాన్కి అమ్యునేషన్ పంపించినా, ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొన్నా, ఆ దేశమే తక్షణమే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఒక 50% టారిఫ్ పడుతుంది అని. అందులో చైనా ఉంది కదా, చైనాను ఉద్దేశించే కదా మీరు అన్నారంటే అవునని చెప్పి ఆయన అన్నారు. ఒకసారి మీరు వినండి. And sends military equipment to Iran will face a 50% tariff if they try to bring products. Did you refer to China? Did you mean China? Yes, and other people, but yes, China too. ప్లస్ ఇందులో ఇది ఎంత చమత్కారమైన విషయం అంటే, రష్యా డైరెక్ట్గా బయటకు వచ్చి క్లియర్గా చెప్తుంది మేము హెల్ప్ చేస్తున్నాం. రష్యన్ స్పోక్స్ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నారు, మా ఇమ్యునేషన్ వాడుతున్నారు,
మా నుంచి ఇరాన్ బెనిఫిట్ అవుతుంది అని చెప్తుంటే, లేదు ఇప్పుడు మేము సిఐడిలో మేము కనుక్కుంటాం, రష్యా చేస్తుందా చైనా చేస్తుందా అని చెప్పి వాళ్ళు అమెరికా మాట్లాడుతూ 50% టారిఫ్ వేస్తానని చెప్తుంది. ప్లస్ పీస్ డీల్ చేయడానికి వీళ్ళు ఇస్లామాబాద్ వెళ్ళారు. ఇప్పుడు 2 ట్వీట్స్ అన్నారు కదా, 2 ట్వీట్ ఒకసారి మీరు వినండి. ఇరాన్ మాకు ప్రామిస్ చేసింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేస్తానని, దే క్లియర్లీ ఫెయిల్ టు డూ సో. వాళ్ళు ఏవో మైన్స్ పెట్టే ఉన్నారు సీ లోపల, అది కూడా మేము నమ్మడానికి అంత సిద్ధంగా లేవని చెప్పి ఈయన అంటున్నారు. ముందుగా ఈ గోల్ అంతా పక్కన పెట్టి ముందు అది ఓపెన్ చేయండి. మా వాళ్ళు జేరెడ్ కుష్నర్ కానీ స్టీవ్ విట్కాక్ కానీ వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఇదంతా చెప్తూ ఈ మీటింగ్ చాలా కాంపిటెంట్ లీడర్ ఆసిమ్ మునీర్ ఆధ్వర్యంలో జరిగింది. ఎక్స్ట్రాడినరీ పర్సన్ షేబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. దేర్ ఎక్స్ట్రాడినరీ మెన్. దే కంటిన్యూస్లీ కీప్ థ్యాంకింగ్ మీ ఫర్ సేవింగ్ 30 to 50 million lives డ్యూరింగ్ ఇండియా పాకిస్తాన్ వార్ అని చెప్పి మళ్ళీ ఆపరేషన్ సింధూని మళ్ళీ లాక్కొని వచ్చి ద అమౌంట్ ఆఫ్ హ్యుమానిటీ స్పోకెన్ ఇస్ ఇన్కాంప్రహెన్సిబుల్ అని పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఈ ఇద్దరిని పొగిడారు. ఇన్ ద లాస్ట్ ఐ కీప్ టెలింగ్ దిస్, ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ అమెరికన్ ప్రెసిడెంట్స్లో ఇంత ప్రో పాకిస్తాన్ ప్రెసిడెంట్ నేనైతే చూడలా. అండ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఆన్ ఎనీ లెవెల్. అంటే ఆయనకు వచ్చే పర్సనల్ బెనిఫిట్ నేను పక్కన పెడితే, ఇవాళ అమెరికన్ ఫారెన్ పాలసీ దే క్లియర్లీ టార్గెటింగ్ చైనా నౌ. చైనాతో డీప్గా కూరుకుపోయి ఉంది పాకిస్తాన్. ఇవాళ ఆ పాకిస్తాన్ లీడర్స్ నేను పొగుడుతాడు. సరే దాన్ని పక్కన పెట్టండి. సార్ ఇజ్రాయెల్ లెఫ్ట్ అండ్ రైట్ పాకిస్తాన్ తిడుతుంది, పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదంటుంది. అలాంటి పాకిస్తాన్ వెళ్ళి నేను పొగుడుతాడు. లేదు, ఇన్ఫాక్ట్ ఈ పీస్ టాక్స్ జరుగుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇజ్రాయెల్ నుంచి. బెంజమిన్ నెతన్యాహు గారు జేడీ వ్యాన్స్తో మాట్లాడారు. అలా మాట్లాడిన తర్వాత టాక్స్ ఫ్లాట్ అయిపోయాయని చెప్పి ఇరాన్ చెప్తుంది. అప్పుడు దాకా సాఫీగా వెళ్ళి సడన్గా షేకీ గ్రౌండ్స్లోకి వచ్చేసినాయి. అంత ఇదిగా ఏం మాట్లాడింది ఇజ్రాయెల్ అని చెప్పి అడుగుతున్నారు. ఇదొక ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ అయితే, ఏదైతే కరప్షన్ ఇన్ టిప్పింగ్ కల్చర్ ఏదైతే అమెరికాలో బిల్డ్ అవుతున్నట్టు మనకు కనబడుతుందో, ముఖ్యంగా ఆయిల్ ప్రైజుల మీద, స్టాక్ మార్కెట్స్ మీద కరెక్ట్గా ఆయన సండే పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈ లోపల ఏదో పర్చేసులు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్లైన్ ఒకసారి చూడండి మీరు. ఒక ఆయిల్ ట్రేడ్ జరిగిందంట $580 million వర్త్, జస్ట్ మినిట్స్ బిఫోర్ ట్రంప్ ఈ ఇరాన్ అనౌన్స్మెంట్ చేయకముందు. ఇది ఎలా జరుగుతుంది, ఎలా లీక్ అవుతుంది? యూఎస్ సెనేటర్స్ అందరూ దీని మీద ప్రోబ్యాద్దా ఉంటున్నారు, కానీ ట్రంప్ గారు యాజ్ యూజువల్గా తప్పించుకుంటున్నారు, దొరకట్లేదు. వేల సందుల నుంచి తప్పించుకున్న ఇసుకలాగా. ఎనీవేస్ ఇరాన్ ఒక రెస్పాన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఆ రెస్పాన్స్ మనం చూద్దాం. అమెరికాకి ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, రెస్పాన్స్ మీద మనకు ఆధారపడి ఉంది. అమెరికాకి చెప్తుంది, ప్రస్తుతానికి మీరు ఎంజాయ్ ద పంప్ ఫిగర్స్ నౌ. ఏదైతే సో కోల్డ్ బ్లాకెడ్ గురించి మీరు మాట్లాడారు, మీరు నాస్టాల్జియాకి వెళ్ళిపోతారు ఈ ప్రైజులు చూసి. ఇప్పుడు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఈ $4, $5 గ్యాస్ ప్రైజులు చూసి అని f of o is greater than f of o అని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా వాళ్ళు రిలీజ్ చేశారు. ఏం లేదు, ఇది చూడడానికి కొంచెం టఫ్గా ఉన్నా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మేము బ్లాక్ చేసేది ఎఫెక్ట్, అది అమెరికా బ్లాక్ చేస్తే అది డబుల్ ఎఫెక్ట్. ఎందుకంటే ఏ దేశాలకైతే వెళ్తున్నాయో ఆ దేశాలకు కూడా ఆయిల్ వెళ్ళకుండా ఆపడం వల్ల ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, తద్వారా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, తద్వారా ఫుడ్ ప్రైజులు పెరుగుతాయి, తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, తద్వారా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఎకనామిక్ బ్రేక్ డౌన్ ఖచ్చితంగా వస్తుంది అని ఇరాన్ చెప్తుంది. ఇవాళ మీరు ప్రస్తుతం మీరు ఆయిల్ ప్రైజులు చూసుకున్నా కూడా ఈ 2 weeks సీజ్ఫైర్ తర్వాత బాగా తగ్గాయి. మళ్ళీ అది అప్వర్డ్ ట్రెండ్ చూస్తుంది ఈ సీజ్ఫైర్ బ్రేక్ అయిన తర్వాత. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది భారతదేశంలో ఓకే ఆయిల్ ప్రైజులు, పెట్రోల్ డీజిల్ ప్రైజులు కొద్దిగా గొప్ప పెరుగుతున్నాయేమో, కానీ ఫుడ్ ప్రైస్ ఇంకా ఎందుకు సర్జ్ రాలేదంటే, ఒక బఫర్ జోన్ అని ఉంటుంది. ప్లస్ మన దగ్గర లోపల ఇన్హెరెంట్గా ఫుడ్కి సంబంధించి అగ్రికల్చరల్గా మనం చాలా ఇండిపెండెంట్. మన దేశంలోనే 60% డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు. సో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఉంటాయేమో కానీ ఫుడ్ ప్రైస్ని పెంచేంత రేంజ్లో మనం ప్రస్తుతానికి ఇంకా ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సో ఆ దిశగా మనం సేఫ్గానే ఉన్నామని చెప్పి మనం మాట్లాడచ్చు. ప్లస్ ఇరాన్ ఈజ్ ఆల్సో సేయింగ్, ఒక డెడ్లీ వోర్టెక్స్లోకి మనం వెళ్తాం. మీరు ఏం చేస్తారు, మీరు అక్కడ పెడతారు, మీరు యూఎస్ నేవల్ ఫోర్స్ని పెడతారు, అక్కడ ఖాళీగా ఉంచుతారా, ఏదో ఒకటి గెలుకుతారు. మీరు గెలికారని చెప్పి మేము గెలుకుతాం, మేము గెలికామని చెప్పి మీరు గెలుకుతారు. అది పెరిగి చాలా డెడ్లీ వోర్టెక్స్లోకి వెళ్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ దగ్గర మీ అమెరికన్ నేవీని తెచ్చి పెట్టే ముందు, ఎందుకంటే మేము రెడీగా ఉన్నాం. దిస్ ఇరాన్స్ స్టాండ్స్ క్లియర్లీ. అండ్ ఇలాంటి అన్స్టేబుల్ టైమ్స్లో యూ సీ వెరీ అన్స్టేబుల్ థింగ్స్ హ్యాపెనింగ్ ప్యారలల్లీ. దీనికి సంబంధం ఉండకపోవచ్చు, బట్ సడన్లీ ర్యాండమ్లీ ఐ హావ్ సీన్ మల్టిపుల్ హెడ్లైన్స్. టర్కీకి యుగాండాకి ఒక గొడవలా జరుగుతుంది, దానికి కారణం సోమాలియా. ఈ యుగాండాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉంటాడో ఆయన, మాకు $1 billion మీరు ఇవ్వండి, ప్లస్ టర్కీకి సంబంధించిన అందమైన ఆడపిల్లని నాకు భార్యగా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఇది నేను ఇక్కడ చెప్తున్న మాట కదా, ఒకసారి మీరు చూడండి, ట్వీట్స్ చూడండి ఒకసారి. ఐ విల్ బీ హ్యాపీ అది ఇది అంటున్నాడు ఆయన. ఇలాంటి మాటలు ఈ వ్యక్తి మెలనీ గారి గురించి కూడా మాట్లాడాడు ఆ టైంలో. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, మేము ఒక 30-50 కౌస్ ఇస్తాం, మాకు బదులుగా ఇవ్వండి అని చెప్పి అడిగాడు. ఇంత ఇదిగా మాట్లాడుతున్నా నేను ఎందుకు తీయలేదు. ప్లస్ ప్రస్తుతానికి టర్కీ మీద ఇంకేంటి ఇబ్బంది అంటే, ఫస్ట్ ఆయన ప్రెసిడెంట్ ఉంటే యుగాండాకి సంబంధించిన ప్రెసిడెంట్ కొడుకు, మళ్ళీ మిలిటరీ కూల్ గట్రా జరగకూడదని చెప్పి సొంత కొడుకుని పెట్టాడు. ఈయన ఏది పడితే అది మాడుతుంటాడు. దానికి సంబంధించి ఆయన తండ్రి సారీ చెప్పేసి వదిలేస్తుంటాడు, సారీ అని చెప్పేస్తుంటాడు. ఇది మెలోనీ గారి దగ్గర కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే జరగబోతుంది టర్కీకి సంబంధించి. ఎందుకు, సోమాలియాలో దేర్ ఇస్ అన్ ఇన్సర్జెంట్, ఒక ఉగ్రవాద సంస్థ ఒకటి ఉంది, అల్ షదాబ్ ఏదో ఉంటుంది దాని పేరు. దాని నుంచి గవర్నమెంట్ కాపాడుకోవడానికి డబ్బులు మేము ఇస్తాం, మీ ఆర్మీని పంపించండి అని చెప్పి యుగాండాని అడిగారు. యుగాండా సరే అని నీట్గా డబ్బులు తీసుకుని ఆర్మీని పంపించి అక్కడ కొంచెం సెటరేట్ చేసి సోమాలియాని స్టెబిలైజ్ చేసే ప్రయత్నంలో ఉంది. ప్యారల్గా టర్కీ ఏం చేస్తుంది, సోమాలియా మీద కన్నేసింది. అండ్ సోమాలియా ఇండియా కొంచెం రిలేటివ్లీ క్లోజ్. ఐఎమ్ నాట్ సేయింగ్ పక్క దేశం అని చెప్పట్లేదు, కానీ సోమాలియా లాంటి దేశంలో టర్కిష్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం,
మనకంత మంచిది కాదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్ హియర్. బట్ దాన్ని మనం పక్కన పెడితే మీరు ఎంత ధైర్యం ఉంటే టర్కిష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేస్తారు. సోమాలియాని మెయిన్ స్టెబిలైజ్ చేశాం కాబట్టి మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని అడిగే కాంటెక్స్ట్ ఇది. ఇక్కడ డబ్బులే కాదు, ఆడపిల్లలు మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఎవరైతే టర్కీలో ఉంటారో వాళ్ళని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు ఈయన. ఇలాంటి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఈ టైంలో రావడం మీరు ఒకసారి చూడండి. ఒకసారి పిచ్చితనం కూడా స్ప్రెడ్ అవుతుంది అంటుంటారు కదా, నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే అదే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ యుగండన్ రిపబ్లిక్ కూడా ఒక 4-5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి చాలాసార్లు మారింది. 4వ రిపబ్లిక్ ఉంది ప్రస్తుతానికి. 1971 to 79 టైంలో ఇది అమీన్ ఈ డిక్టేటర్ గురించి మీరు వినే ఉంటారు. స్పెసిఫిక్ సెపరేట్ వీడియో చేయాలి ఆ వ్యక్తి మీద. బట్ నాకు అనిపించేది ఏంటంటే ట్రంప్ గారు ఇప్పుడు ఉంటే ఎలా అయితే మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అంటున్నాడో అలాగే మై ఫేవరెట్ డిక్టేటర్ లీడర్ రూలర్ ఇది అమీన్ అని కూడా అనేవాడేమో. ఎందుకు సింపుల్గా చెప్పాను, ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశానికి వెళ్ళి ఇవాళ పీస్ టాక్స్ ఇస్లామాబాద్ అకార్డ్స్ అని జరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఎనీవేస్ ఈ ఇది అమీన్ ఉండే టైం ఆయన మిలిటరీ coup చేసి యుగండాని ఎప్పుడు సీజ్ చేశాడు, ఆ సంవత్సరం ఏది అది? ఆప్షన్ ఏ ఇస్ 1969, ఆప్షన్ బి ఇస్ 1971, ఆప్షన్ సి ఇస్ 1975, ఆప్షన్ డి ఇస్ 1979. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. మనం అక్కడ ఎందుకంటే మీరు ఇస్తున్న ఈ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, దాన్ని వీడియోస్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. ఏజుడ్ అంటే నా ఒక్కడి గుంతే కాదు కదా, మన అందరం కలిస్తేనే. ఏజుడ్ అంటే నేను కాదు మనం. అక్కడ ఫాలో అయి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల గంటకి అప్డేట్స్ వస్తున్నప్పుడు మీరు ట్రై టు కన్సైజ్లీ టెల్ ఇట్. అండ్ ఈ నాలెడ్జ్ ఫీల్ మీ దాకా రావాలని మీరు అనుకుంటే ఫస్ట్ విషయం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. రోజుకో వీడియో వస్తుంది, కంప్లీట్గా అప్డేట్ అయిపోయి ఉంటారు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ ఇస్లామాబాద్ టాక్స్ ఎలా ఫెయిల్ అయ్యాయి, ఏం జరిగింది, ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు ఈ యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామియే శరణం.